రోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏసీ స్టేడియంలో అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డివి సుబ్బరాజు, కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబులు మాట్లాడుతూ స్నేహానికి కులం లేదు, మతం లేదు, హోదా కూడా లేకుండా అందరూ కలిసిపోయేదే స్నేహం అంటే అని, ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు చెప్పుకునేది స్నేహితులకేనని అన్నారు. ఈ రోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని ఏసీ స్టేడియంలో అట్టహాసంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డివి సుబ్బరాజు, కార్యదర్శి స్వర్ణ రమేష్ బాబులు మాట్లాడుతూ స్నేహానికి కులం లేదు, మతం లేదు, హోదా కూడా లేకుండా అందరూ కలిసిపోయేదే స్నేహం అంటే అని, ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు చెప్పుకునేది స్నేహితులకేనని అన్నారు. ఈరోజు 4వ తారీఖు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ స్టేడియంలో ఏసుపాలెం స్టేడియంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్, అదేవిధంగా వాళ్ళకి తీయగా ఒక స్వీట్ని కూడా అందించడం జరిగింది. ఈ ఫ్రెండ్షిప్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు బంధువులున్నా ఇతరులు ఎవరున్నా సరే అందరికంటే కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు స్నేహితులు. మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మొట్టమొదటగా వాళ్ళతోనే మనం షేర్ చేసుకుంటుంటాం, వాళ్ళని సంప్రదిస్తూ ఉంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎన్నో చిన్న చిన్న ఇబ్బందులున్నా స్నేహం అనేది చివరి వరకు కొనసాగేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి బంధం ఇది. ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలున్నా వాటన్నింటిని విడనాడి ఎప్పుడు జీవితాంతం ఒక మంచి స్నేహితుడిని మనం ఏర్పాటు చేసుకుంటే ఆ స్నేహితుడి వల్ల మనకు అనేక రకాలైన ఉపయోగాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా అసోసియేషన్ తరపున విజ్ఞప్తి ఏంటంటే, అందరం స్నేహంగా ఉందాం, అందులో మనం ఉందాం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తు చేసుకొని ఆ విధంగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతిరోజు కొన్ని విషయాలు, చెప్పుకోలేని విషయాలు కూడా ఫ్రెండ్షిప్ షేర్ చేసుకోవచ్చు. స్నేహానికి కులం లేదు, స్నేహానికి ధనం లేదు, స్నేహానికి హోదా కూడా లేదు. అందరూ అన్నీ మర్చిపోయి చేసేదే స్నేహం.